చరితం రఘునాథస్య శతకోటి ప్రవిష్ఠరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. సీతారామచంద్రస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి సమయంలో సీతారామచంద్ర స్వామి దేవస్థానం వెన్నవాడ కాజీపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారు ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది అంగరంగ వైభవోపేతంగా ఉత్సవాలలో భాగంగా ఈ తెప్పోత్సవం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ధనుర్మాస వ్రత సమాప్తి సమయం అంటే ధనుర్మాసం యొక్క పరిపూర్ణమైనటువంటి పూర్ణాహుతి జరిగినటువంటి సమయంలో ఈ నెల రోజులు కూడా స్వామివారి యొక్క కైంకర్య మహోత్సవాలు అన్నీ కూడా స్వీకరించిన తర్వాత స్వామి యొక్క విలాసోత్సవాలు వైభవోత్సవాలలో భాగంగా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం జరగటం అత్యంత విశేషమైనటువంటిగా భావిస్తున్నాము. అది కూడా సంక్రమణం జరిగేటువంటి సమయం అంటే ధనుర్రాశి నుంచి సూర్యుడు మకర రాశికి సంక్రమిస్తున్నటువంటి సమయంలో, అది కాక దక్షిణాయన పుణ్యకాలం పూర్తి చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క వైభవోత్సవం జరగటం అత్యంత విశేషంగా భావిస్తున్నాము. ఈ వైభవోత్సవాలు అనేటువంటివి పలు రకాలుగా ఉంటాయి. అందులో డోలోత్సవమని, అభిషేకమని, శయనోత్సవమని, పర్యంకోత్సవమని, గ్రామోత్సవమని, తదనంతరం తెప్పోత్సవమని ఇట్లా జరుగుతాయి ఈ వైభవోత్సవాలు అనేటువంటిది. అలాంటి ఈ వైభవోత్సవాలలో భాగంగా స్వామి యొక్క తెప్పోత్సవంలో రామచంద్రమూర్తిని సీతాదేవిని ఇద్దరిని గ్రామోత్సవంగా తీసుకెళ్ళి తెప్ప శుద్ధి చేసి ముందు విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు చేసి మండపారాధన అష్టదిక్పాలకుల కార్యక్రమం చేసిన తర్వాత వాస్తు పూజ వాస్తు హోమం చేసి వాస్తు హోమంతో తెప్పను శుద్ధి చేసి ఆ తర్వాత స్వామికి విశేషార్చన చేసిన తర్వాత ఈ తెప్పోత్సవ కార్యక్రమం చేశారు అర్చకులు. ఈ అర్చన కైంకర్యం మొత్తం కూడా వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతాయి కాబట్టి వైఖానస ఆగమ పద్ధతిలో ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది మన కాజీపాలెం సీతారామస్వామి వారి దేవస్థానంలో. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించినటువంటి అశేష భక్తులకి, అదిగాక తీర్థప్రసాద అంటే దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించటానికి యోగ్యము కాకుండా వారి ఇండ్లలో పనులు చేసుకునేటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క చిత్రమాలికను మేము మీ ముందు పెడుతున్నాము. వీటిని స్వామిని దర్శించి ధరించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్ వాసుదేవ.